పాలమూరు జిల్లాలో పేదల తిరుపతిగా పేరు పొందిన శ్రీ మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. మన్నెంకొండ ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 800 ఏళ్ల చరిత్ర ఉన్న మన్నెంకొండ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం 130 కోట్ల రూపాయలతో చేపట్టబోయే పనుల గురించి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. రాబోయే స్వామివారి బ్రహ్మోత్సవాల నాటికి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటారు. మన్నెంకొండ దేవస్థానం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి చేసుకుందామన్న మాట చెప్పడం జరిగింది. చైర్మన్ గారు, నరసింహారెడ్డి గారు, మిగతా పెద్దలందరితో కలిసి ఒకసారి ఒక రౌండ్ విజిట్ చేసినారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రాథమికమైన అంచనాకు వచ్చిండ్రు.